జెండా రెపరెపలాడుతుంటే గుండె గర్వంతో ఉప్పొంగిపోవాలి. విద్యార్థి దుస్తుల్లో మెరిసే మన జాతి భవితవ్యం శిరస్సుపై మువ్వన్నెల జెండా ఉంటే అది ఎప్పటికీ తలవంచని భారతీయుడికి స్ఫూర్తి. మన దేశంలో విద్య కేవలం అక్షరాలు నేర్పడమే కాదు. విద్య అంటే జ్ఞానోదయం. విద్య అంటే మాతృభూమితో అనుబంధం. విద్య అంటే నమ్మకంతో నిండిన యువ హృదయాల్లో రగిలే జ్వాల. స్వాతంత్ర్యం రాకముందు మన ఉపనిషత్తుల జ్ఞానం నుంచి తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల వైభవం వరకు మనకు విద్య అంటే దేశం కోసం జీవించడం. అలాంటి ఉన్నతమైన భావనలను స్వామి వివేకానంద తన శక్తివంతమైన మాటలతో దేశమంతటా వ్యాపింపజేశారు. నిజమైన విద్యార్థి అంటే తన దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి అని ఆయన పదే పదే ఉద్ఘాటించారు. విద్య ద్వారా ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి, దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పాన్ని నింపాలి. ఇదే ఆయన బోధించిన సత్యం. ఇప్పుడు అదే స్ఫూర్తితో మన కళాశాలలు, పాఠశాలలు కేవలం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లోనే కాదు, ప్రతి క్షణం దేశాన్ని గుర్తు చేస్తూ యువతలో దేశాభిమానాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీ కళ్ళారా చూడండి. ఒక విద్యా సంస్థ విద్యను, దేశభక్తిని ఎలా మేళవించి విజయ పతాకాన్ని ఎగురవేస్తుందో. ఆపరేషన్ సింధూర్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఆన్ ద డయాస్ ఆల్సో ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? మీలో ఎవరికి దేశానికి ఏమైనా చేయాలనే తపన ఉంది? మీలో ఎంతమందికి దేశానికి ఏమైనా చేయాలనే తపన ఉంది? ఐఎమ్ సీయింగ్ ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్. ఆపరేషన్ సింధూర్ is not a political strategy, is not a revenge strategy, but it is for the nation's pride and our future. Imagine if you are a part of Operation Sindoor, em chestaru meeru national security, national task, but you have less time for the preparation of the war and the last hope is you. Em chestaru meeru యుద్ధానికి ఎదుర్కొంటారా, వదులుకుంటారా? There is josh is missing from you students. I want you to focus on the speech. Are you willing to participate in the victory of India? Say louder. Are you there in the victory of India? మీరు ఇక్కడ సౌండ్ చేస్తే పాకిస్తాన్లో రీసౌండ్ వినాలి. దేశాన్ని గెలిపించుకుందామా? దేశాన్ని గెలిపించుకుందామా? ఎస్, అందరికీ దేశం గెలవాలని ఉంటుంది, యుద్ధం గెలవాలని ఉంటుంది. మరి ఎలా? వారిలో పార్టిసిపేట్ చేస్తున్న సోల్జర్స్ కి వాళ్ళకి కావాల్సింది ఏంటి? డెడికేషన్, డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. ఫ్రమ్ టుడే ట్రీట్ యు యాజ్ soldiers, not the students. Are you okay? Treat each exam as a war mission. ప్రతి ఇంటర్వ్యూని ఒక బౌండరీలో సోల్జర్ చేసే పోస్ట్ అనుకోండి. ప్రతి కాలేజ్ వర్కింగ్ డేని ఒక ట్రైనింగ్ సెషన్ అనుకోండి. చాలా మంది మీలో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అందరికీ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిఫరెంట్ గోల్, బట్ హౌ టు అచీవ్ దట్? ఏం కావాలి దానికి? అగైన్ ద సేమ్ డెడికేషన్, ద సేమ్ కమిట్మెంట్ అండ్ ద సేమ్ sincerity. There is no alternative for discipline. మీరు మీడియాలో చూసే ఉంటారు, కల్నల్ సోఫియా ఖురేషి, విండ్ కమాండర్ యోమికా సింగ్, వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు సాధారణ స్టూడెంట్సే. కానీ ఈరోజు దేశ ప్రతిష్టని, గౌరవాన్ని ఎలా అయితే పెంచారో రేపు మీరు కూడా అదే విధంగా చేయాలని, చేస్తారని కోరుకుంటున్నాను.